సార్ ఈ లిక్కర్ స్కామ్ని మీరు కూడా ఫాలో అవుతూ ఉన్నారు రోజు. అసలు నిజంగా చెప్పాలంటే ఆ లెక్కకు మించిన డబ్బు గుర్తుపెట్టుకోలేనన్ని పేర్లు కూడా రోజుకు వస్తూ ఉన్నాయి. ఏదేమైనా కానీ సరే, ఎప్పుడైతే విజయసాయిరెడ్డి గారితో ఈ స్కామ్ బయటకు వచ్చిందో మళ్ళీ విజయసాయిరెడ్డి గారి దగ్గరికి ఈ రోజుకి వచ్చి ఆగింది. మరి విచారణకు మొదట హాజరవుతానన్నారు, మరి ఆ తర్వాత హాజరు అవ్వలేను అంటున్నారు. ఏం జరుగుతుందంటారు? ఇంకొక కొత్త మలుపు ఏమైనా తిరగబోతుందంటారా ఈ కేసు? కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భు మాతే సంగోత్వ కర్మణి. ఇదేంటి మీరు అడిగిన క్వశ్చన్ ఏంటి, నేను చెప్పింది ఏంటి? ఇది భగవద్గీత. ఈ భగవద్గీతలో చెప్పింది ఈరోజు విజయసాయిరెడ్డి ట్వీట్ పెట్టాడు. అంటే ఏంటి అంటే, కర్మలను ఆచరించుటయందే నీకు అధికారం కలదు, కానీ వాని ఫలితముల మీద లేదు. నీవు కర్మఫలములకు కారణము కారాదు, అట్లని కర్మలను చేయుట మానరాదు అని దాని అర్థం. ఇవన్నీ విజయసాయిరెడ్డి గారు ఇవాళ ట్వీట్లో చెప్పాడు. ఇవన్నీ ఎందుకు చెప్పాడు, ఎవరిని ఉద్దేశించి చెప్పాడు? కర్మని చేసావు అంటే కుంభకోణం చేసావు, దాని ఫలితం నువ్వు అనుభవించాలి కదా అని అడుగుతున్నాడు. ఎవరు చేశారు? ఇంకెవరు? జగన్మోహన్ రెడ్డి అనేది విజయసాయిరెడ్డి చాలా స్పష్టంగా చెప్పేస్తున్నాడు. భగవద్గీతలో చెప్పింది కోట్ చేసుకుంటూ, నువ్వు కర్మ చేసావు, ఇప్పుడు దొరికిపోయావు, నీ కర్మ నువ్వు అనుభవించాలి కదా అని చెప్పటంలో ఇంకోటి పైన క్యాప్షన్ ఏం పెట్టాడంటే, మీకే చెప్పేది అన్నాడు. అంటే మీకు అంటే మీకు నాకు దుర్గ గారికి కాదు, జగన్మోహన్ రెడ్డికి నీకే చెప్తున్నాను, కర్మ చేసింది నువ్వు అనుభవించాలి అని చెప్తూ ఉన్నాడు. ఇది అంటే ఇవాళ విజయసాయిరెడ్డి సిట్టు విచారణకి రావాలి. సిట్టు విచారణకి వచ్చే సందర్భంలో ఆయన ఏం చెప్తాడు అర్థం కాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా బీపీ పెంచుకొని కూర్చొని ఉన్నారు పొద్దు నుంచి, నిన్నటి నుంచి. ఈ సిట్టు పిలిచింది, విజయసాయిరెడ్డిని పిలిచిన దగ్గర నుంచి ఇవాళ ఆయన రాలేదు, విచారణకి రాలేదు, నాకు కుదరదని చెప్పాడు. మళ్ళీ నోటీస్ ఇస్తారు, మళ్ళీ వాళ్ళకైతే రేపైనా రావాలి. వచ్చిన తర్వాత ఏం చెప్తాడు? ఇప్పుడు మీరు ఇంట్రోలో కూడా చెప్పారు కదా, ఆదాన్ డిస్టిలరీస్కి సంబంధించి ఇంకా 30 కోట్లు సీజ్ చేయాలని చేసేస్తారు. అది కూడా అయిపోతుంది, మొత్తం 62 కోట్లు సీజ్ చేస్తారు. ఎప్పుడైతే మీరు గుర్తుపెట్టుకోండి, ఏదైనా సరే ఆర్థిక నేరం ఏదైనా జరిగినప్పుడు డబ్బులు పట్టుబడటం అనేది ప్రధానం. అదే మర్డర్ ఒకటి జరిగింది అనుకోండి, మర్డర్ జరిగితే ఆ మర్డరు దేనివల్ల జరిగిందో ఆ ఆయుధం దొరకటం ప్రధానం. అట్లాగే ఆర్థిక నేరాల్లో డబ్బులు దొరకటం ప్రధానం. అర్థమైంది కదా మీకు? అంటే మర్డర్ గురించి చెప్పింది ఎందుకంటే మీ అందరికీ తెలుసు కదా, వైఎస్ వివేకానందరెడ్డి మర్డర్ కేసులో అప్పుడు వాడిన గొడ్డలి ఇంకా దొరకాలి. అది దొరికితే కానీ కేసు ఇది కాదు. అది దొరికే అవకాశం లేకుండా చేశారు. చాలా ఒక వాగులో పడేశారు. ఆ వాగులో నీళ్ళన్నీ తోడింది సిబిఐ. రామ్ సింగ్ మొత్తం ఒక వాగు మొత్తం అది చెరువులాగా ఉంటే అదంతా తోడేశారు నీళ్లు, అయినా దొరకల. ఎందుకు చెప్తున్నానంటే, ఈ ఆర్థిక నేరాల్లో డబ్బులు దొరకాలి. ఇప్పుడు 62 కోట్ల రూపాయలు సీజ్ చేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే, ఈ డబ్బులు దొరికినాయి, ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయో ఇప్పటికే ఎస్టాబ్లిష్ అయిపోయినది. ఇంకా నెక్స్ట్ అంతిమ లబ్ధిదారుడు ఎవరు అనేది కదా క్వశ్చన్. మొదటి నుంచి అందరి క్వశ్చన్ అదే, ఆంధ్రప్రదేశ్లో ఉన్న అందరి ప్రశ్న అదే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళ ప్రశ్న అదే, అంతిమ లబ్ధిదారుడు ఎవరు అని. నిన్న మొన్న మీరు చూస్తే కొన్ని సాక్షి అనుబంధ మీడియాలు కొన్ని
మాజీ ఐఏఎస్ ఆఫీసరు రజత్ భార్గవ్ని పిలిచారు. అర్థమైపోయింది ఇప్పుడు అంతిమ లబ్ధిదారుడు ఎవరో అని థంబ్నెయిల్స్ పెట్టుకొని ప్రచారం చేసుకున్నారు. కావాలని ప్రచారం చేయించారు. అంటే అంతిమ లబ్ధిదారుడు రజత్ భార్గవ అని ప్రచారం చేసింది వైసీపీ. ఎందుకు చేశారు? అంతిమ లబ్ధిదారుడు ఎవరో మరి మా అందరికి కూడా తెలుసు కదా. మా అందరికీ ఏముంది, అందరికీ తెలుసు, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు అంతిమ లబ్ధిదారుడు ఎవరో. కానీ రజత్ భార్గవని పిలిచేసరికి బురద మొత్తం తటలో ఎత్తి ఆయన ఎత్తినేద్దామని ప్లాన్ చేశారు. ఎందుకు చేస్తారు? మీరు వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో కూడా మీరు చూడండి, అన్ని ఎట్లా పరిణామక్రమం ఒక్కొక్కటి ఎట్లా జరిగింది. అతను సజ్జల రామకృష్ణారెడ్డి ఏ విధమైన ఆర్గ్యుమెంట్లు పెట్టాడు, సాక్షి ఏ విధంగా వార్తలు రాసింది, మొత్తం చూడండి. పక్కనోడి నెత్తిన బురద చల్లటం. మొత్తం సునీతారెడ్డి ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి కలిసి మర్డర్ చేశారని చెప్పేశారు. అదే రాశారు, అదే ప్రచారం చేశారు. అట్లా ఇప్పుడు అంతిమ లబ్ధిదారుడు రజత్ భార్గవ అని చెప్తున్నారు, అని ప్రచారం చేస్తూ ఉన్నారు. రజత్ భార్గవ కాదు, అంతిమ లబ్ధిదారుడు రజత్ భార్గవ కాదని అందరికీ తెలుసు. ఈ ప్రచారం అంటే మామూలుగా ఈ ప్రచారం జరగటానికి ముందు అంటే విచారణ జరిగింది కాబట్టి రజత్ భార్గవ చాలా విషయాలు చెప్పలే. పాలసీ ఎవరు ఇంప్లిమెంట్ చేయించారు, నీ చెయ్యమని నీతోటి ఎవరు చెప్పారు అనేది చెప్పాలి. కానీ రజత్ భార్గవ్ చెప్పాలి ఆ విషయం. ఇక చెప్పాలి. ఎందుకు అంటే రజత్ భార్గవ్ గారు, మీరు గౌరవప్రదమైన స్థానం నుంచి పక్కకి తప్పుకున్న రిటైర్ అయ్యారు. మీ మీద బురద జల్లటానికి వైసీపీ మొత్తం రెడీగా ఉంది. చూసుకోండి. మీరు ఇప్పటికీ కూడా నిజాలు చెప్పకుండా మౌనం పాటిస్తే మీ మౌనము మీ నెత్తిన బురదగా మారుతుంది. జాగ్రత్తగా ఉండండి. చూసుకోండి. మీరు సోషల్ మీడియాలో ఏం పోస్టులు సర్క్యులేట్ అవుతున్నాయో చూసుకోండి. అంతిమ లబ్ధిదారు రజత్ భార్గవ్ అని చెప్తున్నారు వైసీపీ వాళ్ళు. అందుకని రజత్ భార్గవ్ గారు మీరంటే చాలా గౌరవం మా అందరికి కూడా. కసిరెడ్డి దగ్గర నుంచి మనం చూస్తూనే ఉన్నాం, ఎవరైతే దొరుకుతారో ఈ కేసులో వాళ్ళతో మాకు సంబంధం లేదు అని ప్రూవ్ చేసుకునే ప్రయత్నం మాకు అసలు వాళ్ళతో సంబంధం లేదని చెప్పటము. ఇంకా అసలు రజత్ భార్గవ్ విషయంలో అయితే అసలు ఈయన అంతిమ లబ్ధిదారు అని చెప్తున్నారు. ఇది గమనించాల్సింది మీరు నేను కాదు, రజత్ భార్గవ్ గమనించాలి, రజత్ భార్గవ్ చెప్పాలి. అసలు ఒక అమ్మాయిని పెట్టి మొత్తం సమాచారం అంతా సాయంత్రానికి సేకరించి పంపించారు కదా. ఆ అమ్మాయిని అక్కడ ఎందుకు పెట్టారంటే ఈయన సమాధానం చెప్పలేదు. మరి ఆయన ఎంప్లాయీ తెలియాలి కదా ఆయనకి. రాజకసిరెడ్డికి ఎందుకు రిపోర్ట్ చేసింది చెప్పాలి కదా. అవన్నీ చెప్పకుండా దాచిపెట్టాడు ఈయన. ఇంకా చాలా విషయాలు ఆయన చెప్పలేదు. ఎందుకు చేశారు అంటే కసిరెడ్డికి చెప్పలేదు అంట. ఎగ్జాక్ట్లీ. అందుకని ఇక్కడ మనం రజత్ భార్గవ్ని మనం ఆయనకి తెలిసేలాగా చెప్పాల్సిన విషయం ఏంటంటే, నీ మొత్తం చెప్పు, నీ పాలసీ డాక్యుమెంట్ విజయసాయిరెడ్డి ఇంట్లో కూర్చొని తయారు చేశారని ఆయనకి తెలియకపోవచ్చు, అందరికీ తెలుసు కదా. నువ్వు తెలుసుకొని చెప్పు. నీకు తెలియదా? ఎందుకు తెలియదు? తెలియకుండా ఎట్లా ఉంటుంది? ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.